ఇప్పుడు ఇక్కడ వరకు బానే ఉంది. రానా, నేను నీతో స్టార్ట్ చేస్తా. నువ్వు అందరికంటే పెద్దోడు. ఒకవేళ ఇంట్లో ఒక్క రూల్ చేంజ్ చేయాల్సి వస్తే ఇంట్లో ఏ రూల్ చేంజ్ చేస్తావు? హానెస్ట్ గా ఆన్సర్. నో బిజీ వర్క్స్. అంటే అంటే పెద్దవాళ్ళకి ఎవరికి అసలు బిజీ అంటే లైక్ ఆఫీస్ వర్క్స్ కానీ అసలు ఉండదు. అసలు ఆఫీస్ ల్యాప్టాప్లు పట్టుకొని ఆఫీస్ కాల్స్ ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉండకూడదు. అంటే వాళ్ళు మొత్తం అంటే ఇప్పుడు ఇంట్లో ఒక లైక్ 2-3 ఉంటే చిన్నపిల్లలు అట్లా ఉంటే ఆడుకోబుద్ది అవుతుందా? లైక్ పెద్దవాళ్ళందరూ హాల్లో మంచిగా మాట్లాడుకుంటుంటే మాకు అప్పుడు ఆడుకోబుద్ది అవుతుంది. కానీ ఒకరు హాల్లో ఒకరు ఇక్కడ ఉంటే మాకు ఆడుకోబుద్ది అవుతుందా? కాదు కదా. అందరు ఫ్యామిలీ మొత్తం అది ఒక హాల్లో కూర్చుంటే మాకు అప్పుడు ఆడుకోబుద్ది అవుతుంది. ఒకరేమో ఆఫీసు ఇట్లా వెళ్తే మాకు ఆడుకోబుద్ది అవుతుంది కాదు కదా. ఓకే, ఒక రూల్ చేంజ్ చేయాల్సి వస్తే అసలు ఆఫీస్ వర్క్స్ ఏముండొద్దు. పేరెంట్స్ షుడ్ స్పెండ్ టైమ్ విత్ దర్ కిడ్స్, అంటే విత్ యూ. అదేనా నువ్వు చేంజ్ చేయాలనుకున్న రూల్? అండ్ బోత్ ఆఫ్ యూ, మీరు ఇంట్లో ఒక రూల్ చేంజ్ చేయాల్సి వస్తే మీరేం చేంజ్ చేస్తారు? ఫస్ట్ రూల్, జంక్ ఫుడ్స్ ఇంట్లో ఉంచాలి. అదే ఇంట్లో ఉంచకుండా మాకేం పెట్టకుండా ఉండద్దు. కావాలంటే మీరు బయటకు తీసుకోపోకండి, తినిపియకండి, ఇంట్లో స్టాక్ ఉంచండి. ఇంకా స్క్రీన్ టైం అది తక్కువ చూడనిస్తారు. ఒక్కొక్కసారి ఎవరు తెలియకుండా రూమ్ లోకి వెళ్ళి ఇట్లా ఇద్దరం ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తాం. ఒక్కొక్కసారి స్క్రీన్ టైం కొంచెం మంచిగా ఉంటది స్క్రీన్ చూసేటప్పుడు. అదొకే. హైలైట్ తినేటప్పుడు అది జంక్ ఫుడ్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్ స్టాక్ చేయాలా? అది స్టాక్ చేయాలి. నార్మల్ ఏరియాలో లాగా ఉంటది కదా, అంటే లోపల దానిలో ఫ్రూట్స్, ఇంకొక దాంట్లో కేక్స్ అవి ఇవి అట్లా, ఇంకొక ఇట్ సైడ్ దాంట్లో కూల్ వాటర్ బాటిల్స్ ఉండాలి. కూల్ డ్రింక్స్ ఇవ్వకపోయినా ఓకే, కూల్ వాటర్ బాటిల్స్ అయితే